హలో ఎవ్రీవన్. చాలామంది అయితే మన యొక్క డిజిటల్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవడానికి రికార్డెడ్ డెమో సెషన్ కానీ లేదంటే దాని డీటెయిల్స్ అయితే అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాము. యాక్చువల్గా వచ్చేసి నా పేరు విజయ్ కుమార్ అండ్ ఐ హ్యావ్ ఏ టోటల్ ఆఫ్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. సో సిన్స్ 2014 టు టు ద డిజిటల్ మార్కెటింగ్ ఓన్లీ. సో నేనే మీకు కోర్ ట్రైనర్గా ఉంటాను. సో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది కంప్లీట్ సిలబస్ ఈ స్టార్ట్ బై మీ. సో ఐ బీన్ వర్కింగ్ విత్ ఒక 400 ప్రాజెక్ట్స్ వరకు మనం హ్యాండిల్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 250 క్లయింట్స్ని అయితే మనం మేనేజ్ చేసాము ఇప్పటివరకు. టోటల్గా యాడ్ స్పెండ్ చూసినట్లయితే మనం ఒక 4 crore యాడ్ స్పెండింగ్ అయితే చేసాము, కంబైనింగ్ బోత్ గూగుల్ యాడ్స్ అండ్ మెటా యాడ్స్ లోపల. సో మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే గ్రూట్ సొల్యూషన్స్ అనేది ఇట్స్ నాట్ యాక్చువల్లీ బేసిక్గా కోచింగ్ సెంటర్ అయితే కాదు, ఇది మన ఏజెన్సీ. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే మనం ఎంప్లాయీస్ కోసం హైర్ చేసుకోవడానికి చూసినప్పుడు అసలు క్వాలిటీ ఉండట్లేదు. సో జస్ట్ వేరే ఇన్స్టిట్యూట్స్లలో బేసిక్గా నేర్పించేసి పైన నేర్పించేసి పంపించేస్తున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా వర్క్ అసైన్ చేసినా కానీ చిన్న చిన్న బేసిక్ టాస్క్లు ఇచ్చినా కానీ అస్సలు చేయలేకపోతున్నారు. అందుకోసం అని చెప్పేసి మేమే కూర్చొని అసలు ఒక ఏజెన్సీకి కానీ ఒక బిజినెస్కి కానీ ఎలాంటి కరిక్యులం ఉంటే వాళ్ళ బిజినెస్ గ్రో అవ్వడానికి లేదంటే రేపు పొద్దున్న జాబ్ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆ కంప్లీట్ కరిక్యులం అనేది తయారు చేసి కంప్లీట్గా ప్రాక్టికల్ సెషన్సే ఉంటాయి మన దగ్గర. కాబట్టి ఆ కరికులం తయారు చేసి మనం ఇందులో అయితే పెట్టాము. మీకు ఆల్రెడీ పీడిఎఫ్ ఆల్రెడీ షేర్ చేసి ఉంటారు. మీరు అందులో బ్రౌచర్లో డీటెయిల్గా 1 by 1 టాపిక్ కానీ ఎంత డీటెయిల్గా నేర్పిస్తున్నాం అని చెప్పేసి దాంట్లో ఉంటుంది. సో ఇంకా మనకి కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్కి వస్తే కంప్లీట్ డ్యూరేషన్ వచ్చేసి 2 months ఉంటుంది. అడ్వాన్స్డ్ అయితే 3 months ఉంటుంది అండ్ 3 months ఇంటర్న్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకొకటి వేరే ఇన్స్టిట్యూట్స్తో మనం కంపేర్ చేసుకున్న ఒకవేళ అడిషనల్గా మనం 3 months అయితే జాబ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే ఒకవేళ మీకు జాబ్ వచ్చి ఇనీషియల్గా వాళ్ళు ఏదైనా టాస్క్ అసైన్ చేసినప్పుడు కానీ లేదంటే వాళ్ళు ఏమన్నా వర్క్ ఇచ్చినప్పుడు మీకు అర్థం కాకపోయినా దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలియకపోయినా మనం ఒక 3 months అయితే బ్యాక్ ఎండ్లో సపోర్ట్ ఉండి ఓకే ఇలా చేయండి అమ్మా అని చెప్పేసి మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీలో మీరు జాయిన్ అయ్యారు, ఏదైనా సర్టెన్ గూగుల్ యాడ్స్ కానీ ఫేస్బుక్ యాడ్స్ కానీ రన్ చేయమన్నారు, మిమ్మల్ని రన్ చేయమన్నప్పుడు మీరు రన్ చేశారు అంటే మనం ఇక్కడ నేర్చుకున్న దాని నాలెడ్జ్తో రన్ చేశారు కానీ రిజల్ట్స్ రావట్లేదు. అఫ్కోర్స్ దానికి చాలా రీజన్స్ ఉంటాయి. అది మీకు ప్రాక్టీస్ కొంచెం బాగా చేస్తే మీకు అర్థమయ్యే ఛాన్స్ ఉంటాయి. కొన్ని ఇంకొంచెం క్రిటికల్గా ఉంటాయి. కాబట్టి అలాంటి టైంలో మీరు డైరెక్ట్గా మనల్ని ఒకవేళ కాంటాక్ట్ అయ్యి ఓకే ఇది సిచ్యువేషన్, నేను ఇలా యాడ్స్ రన్ చేశాను కానీ రిజల్ట్స్ రావట్లేదు, ఒకసారి చూడమన్నా కానీ మనం కూడా ఆ సిచ్యువేషన్లో హెల్ప్ చేయడానికి ఈ 3 month పోస్ట్ జాబ్ సపోర్ట్ అనేది ఉపయోగపడుద్ది అన్నట్టు. ఇది బోత్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ఉంటుంది. లొకేషన్ వచ్చేసి మనకి నిజాంపేటలో, అంటే మనకి JN2 దగ్గర 2 kilometers వస్తుంది. నిజాంపేటలో మెయిన్ సెంటర్లోనే ఉంది ఆఫీసు. మీరు ఒకవేళ ఆఫ్లైన్ రావాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాయని నేర్చుకోవచ్చు. ఇంకొంచెం పర్సనలైజ్డ్గా నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు ఆఫ్లైన్లో. ఆన్లైన్లో వచ్చేసి మనం మోస్ట్లీ దాంతోపాటు మనం ఇప్పుడు నేర్పించే మాడ్యూల్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఏఐ ఇంటిగ్రేటెడ్ ఉంటాయి. అంటే ఏదో ఓల్డ్ స్కూల్లా కాకుండా మనం ఏఐ యూజ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు కానీ, వెబ్సైట్స్ క్రియేట్ చేసేటప్పుడు కానీ, ఫేస్బుక్ యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు కానీ ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలి ఎఫెక్టివ్గా అండ్ వర్క్ కూడా ఎఫిషియన్సీ ఎలా పెంచాలని చెప్పేసి మనం దీంట్లోనే నేర్చుకుంటాం. ఓకే, అండ్ మనకు టోటల్గా ఒక 50+ మాడ్యూల్స్ అయితే మనకు దీంట్లో ఉంటున్నాయి. అండ్ నెక్స్ట్ కోర్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 90% ఆఫ్ ది కోర్స్ కరికులం అనేది నేనే టీచ్ చేస్తాను. అండ్ రిమైనింగ్ 10% సంథింగ్ లైక్ గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ సమ్ డిజైనింగ్ ఆస్పెక్ట్లో ఉన్నాయి. సాయి కుమార్ అని ట్రైనర్ వచ్చేసి మీకు టీచ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అసలు మనకి గ్రూట్ సొల్యూషన్స్ అంటే మనల్ని ఎందుకు చూస్ చేసుకోవాలి వేరే ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేసుకుంటే అనుకుంటే, మనది యాక్చువల్గా నేను ఇందాక చెప్పినట్టు యాక్చువల్గా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ మనది. సో ఎప్పుడు మన దగ్గర హైరింగ్ జరుగుతూ ఉంటుంది. ప్లస్ మనం హైర్ చేసుకున్నప్పుడు కూడా క్యాండిడేట్ సరిగా ఉండట్లే అని చెప్పేసి మనమే ఈ కోర్స్ కరికులం అంతా డిజైన్ చేసి బిజినెసెస్ కానీ లేదంటే హైరింగ్ చేసుకునే వాళ్ళకి కానీ ఎలా ఉంటే మనకి మ్యాక్సిమం బెనిఫిట్స్ వస్తాయని చెప్పేసి మనం ఇది తయారు చేసాము.
కాబట్టి వాళ్ళతో మనం కంపేర్ చేసుకోలేం బయట ఇన్స్టిట్యూట్స్తో. వాళ్ళు ఏంటంటే జస్ట్ బేసిక్స్ ఇంక్లూడ్ చేస్తున్నారు, క్యాండిడేట్ని మీకు అన్నీ వచ్చేసినాయి పో అన్నట్టుగా పంపించేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందో ఆబ్వియస్గా వాళ్ళు రేపు పొద్దున రియల్ టైం జాబ్కి వెళ్ళినా కానీ అఫ్కోర్స్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడం కూడా వాళ్ళకి చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్ని ప్రాక్టికల్గా అడుగుతారు, వీళ్ళు ఓన్లీ థియరిటికల్గా కానీ లేదంటే జస్ట్ బేసిక్గా నేర్చుకొని మాత్రమే ఉంటారు. కాబట్టి అది వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు, స్టూడెంట్స్కైనా సరే ఎవరికైనా సరే. ఓకేనా. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టుగానే మనకి ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ నేర్చుకునేటప్పుడు ఇంటర్న్షిప్లో అయినా సరే ప్లస్ మీకు ట్రైనింగ్ ఇష్టం సరే మన ఓన్ క్లయింట్ ప్రాజెక్ట్సే ఉంటాయి, వాటి మీదనే మీకు ట్రైనింగ్ ఇస్తాము. ఇట్స్ నాట్ లైక్ ఇమాజినరీ ప్రాజెక్ట్స్. సో అందువల్ల ఏంటంటే మీకు కూడా యాక్చువల్గా రియల్ వరల్డ్ సినారియోలో ఎలా ఉంటాయి అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది అన్నట్టు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు అసలు డిజిటల్ మార్కెటింగ్ ఫ్యూచర్ ఉంటుందా ఉండదా అని ఎవరైనా అనుకుంటే మాత్రం అది ఇక్కడ మనకి చూస్తే చార్ట్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఈవెన్ మనకు 2010 నుంచి చూసుకున్నా సరే ఎప్పుడూ కూడా ఏ సిచ్యువేషన్లో అయినా సరే మనకు అది గ్రో అవుతానే వచ్చింది. ఏఐ వల్ల మనకు డిజిటల్ మార్కెటర్స్కి ఏమన్నా ఇష్యూ ఉంటుందా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఏఐ పెరుగుతున్న కొద్దీ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది చిన్న చిన్న టాస్క్లు కానీ కష్టమైనవన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్ డిజైనింగ్ కానీ లేదంటే ఏదైనా ప్రోడక్ట్కి సంబంధించిన ఇష్యూస్ కానీ ఒక కంపెనీకి ఉన్నప్పుడు అవి ఏఐ టేక్ కరెక్ట్ చేసినప్పుడు నెక్స్ట్ వాళ్ళ యొక్క టార్గెట్ అనేది కంప్లీట్గా దాన్ని ఎంత ఎఫెక్టివ్గా ఇంకా ఎక్కువగా ఎలా మార్కెటింగ్ చేయాలని చెప్పేసి ఫోకస్ చేస్తారు కదా తప్ప, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇష్యూ విత్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీస్ అనేది ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. సో వాళ్ళకున్న నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఎంత ఎక్కువగా మార్కెట్ చేసుకోవాలి, ఎంత ఎక్కువ మనం లీడ్స్ కానీ లేదంటే సేల్స్ కానీ తెచ్చుకోవాలనే ఫోకసే ఉంటుంది వాళ్ళకి. కాబట్టి అది ఏఐ పెరుగుతున్న కొద్దీ ఇంకా మనకు జాబ్ సింప్లిఫై అయిపోతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది అండ్ ఆపర్చునిటీస్ కూడా చాలా పెరుగుతూనే ఉంటాయి. సో ఆ విషయంలో అయితే డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడికి పోతుంది అని చెప్పేసి అయితే సందేహం అయితే ఇక్కడ ఏం లేదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ కోర్స్ అనేది ఎవరి కోసం డిజైన్ చేసామంటే ఇక్కడ 4 కేటగిరీస్ కింద మనం డిజైన్ చేసాము. ఒకటి వచ్చేసి స్టూడెంట్స్ లేదంటే రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి ఈ కోర్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ఓనర్స్, ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉన్నా లేదంటే ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే ఇది మీరు కోచింగ్ దీని ద్వారా మీరు ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి మీ బిజినెస్కి మీరే లీడ్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి, సేల్స్ కానీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక మంచి క్లారిటీ అయితే వస్తుంది. ఈవెన్ మీరు కూర్చొని చేసుకోకపోయినా మీకు ఇది నేర్చుకోవడం వల్ల ఒక కంప్లీట్ అవగాహన ఉంటుంది ఏది ఎలా ఉండాలని చెప్పేసి. ఈవెన్ మీరు బయటికి అవుట్ సోర్స్ ఇచ్చినా లేదంటే మీరు ఇంటర్నల్గా టీమ్ని హైర్ చేసుకుంటున్నా కానీ మీకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ఎలాంటి టీమ్ని హైర్ చేసుకోవాలి, మీరు ఎలాంటి రైట్ క్వశ్చన్స్ అడగాలి. ఈవెన్ ఏజెన్సీ ఒక డిఫరెంట్ ఏజెన్సీ అయినా సరే ఒక టీమ్మేట్ని హైర్ చేసుకున్నా సరే ఎలాంటి క్వశ్చన్స్ అడిగి మనం ప్రాపర్గా ఒక డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీని బిల్డ్ చేసుకోవాలి మీ బిజినెస్కి అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వస్తుంది దీంట్లో. ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ మనకి చాలామంది కెరీర్ ఇప్పటివరకు బీపీఓలో కానీ లేదంటే ఈ లో ఇన్కమ్ జాబ్స్లో స్ట్రక్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు కెరీర్ని స్విచ్ చేద్దాం అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎంత ట్రై చేసినా సరే లాస్ట్ 5 years 10 years నుండి వర్క్ చేస్తున్నా కదా వాళ్ళకి 20 25 మ్యాక్స్ 30 వరకు వెళ్తున్నారు తప్ప అంతకుమించి అయితే ముందుకు వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళకి ఏంటంటే వన్స్ వాళ్ళకి ఆల్రెడీ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అలాంటివి ఉంటాయి కాబట్టి వేరే కోడింగ్ సైడ్ వెళ్దామంటే వాళ్ళకి ఇప్పుడు కోడింగ్ నేర్చుకుని దానికి అడాప్ట్ అయ్యేంత కెపబిలిటీ అప్పుడే రాదు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు నేర్చుకున్నా కానీ ఇనీషియల్గా జాబ్ శాలరీస్ అనేది చాలా తక్కువ ఉంటాయి. ప్లస్ ఇప్పుడు ఏఐ వల్ల ఆ లో లెవెల్ జాబ్స్లో కూడా ఇంకా శాలరీస్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనకు ఆప్షన్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ వల్ల మీకు ఏ కోడింగ్ కానీ లేదంటే టెక్నికల్గా మరీ అంత టెక్నికల్ సేవీ అవ్వాల్సిన అవసరం లేదు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, ఇంటర్నెట్ సర్ఫింగ్ నాలెడ్జ్ ఉంది, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అలాంటివి ఎలా యూస్ చేయాలో తెలిసి ఉంటే మీకు ఆబ్వియస్గా డిజిటల్ మార్కెటింగ్లోకి హ్యాపీగా నేర్చుకోవచ్చు, ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. ఇంకా నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ వచ్చేసి మనం ఎక్కువగా ఫోకస్ చేసేది ఇంటి దగ్గరే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి. అంటే ఒకటి ఫ్రీలాన్సింగ్ చేసుకునే వాళ్ళు లేదంటే హౌస్ వైఫ్స్ ఉన్నా సరే వాళ్ళ హస్బెండ్కి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళైనా సరే లేదంటే కొందరు బై కోరే దే వాంట్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ నాట్ గోయింగ్ టు ఆఫీస్ అలాంటి వాళ్ళైనా సరే ఈ కోర్స్ అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇక్కడ ఒక డీవియేషన్ ఏంటిదంటే మనకి ఒకవేళ బిజినెస్ ఓనర్స్ కనుక వాళ్ళ యొక్క బిజినెస్కి తగ్గట్టుగా డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ కావాలంటే వాళ్ళు డైరెక్ట్గా నన్ను పర్సనల్గా అయినా కనెక్ట్ అవ్వచ్చు. సో వాళ్ళకంటూ స్పెషల్గా మళ్ళీ ఇందులోంచే కొన్ని టాపిక్స్ తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. అది కొంచెం షార్ట్ డ్యూరేషన్లో ఉంది, ఎందుకంటే అందరికీ టైం కుదరకపోవచ్చు అన్ని మాడ్యూల్స్ నేర్చుకోవడానికి, ప్లస్ అందరికీ అంత అవసరం కూడా ఉండకపోవచ్చు.
ఎందుకంటే ఈ కామర్స్ స్ట్రాటజీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వీస్ బేస్డ్ బిజినెస్కి ఈ కామర్స్ స్ట్రాటజీస్ అంత అవసరం ఉండవు, కాకపోతే జస్ట్ బేసిక్స్ నేర్పించి వదిలేయచ్చు అక్కడ. సో అలాంటివి ఉంటాయి కాబట్టి బిజినెస్ ఓనర్స్ అంటే కొంచెం డిఫరెంట్ కేస్గా ఉంటుంది. సో ఓవరాల్గానైతే ఇదైతే మనం అందరికీ కలిపి క్రియేట్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కెరీర్ ఆపర్చునిటీస్ చూస్తే అసలు వన్స్ మీరు నేర్చుకున్న తర్వాత ఎలాంటి పొజిషన్స్ మనకి బయట అవైలబుల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఇనీషియల్గా స్టార్ట్ అయ్యే వాళ్ళైతే మ్యాక్సిమం ఎస్సీఓ కింద కానీ లేదంటే డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో స్టార్ట్ అవుతారు. వాళ్ళకి అప్రాక్సిమేట్ శాలరీస్ 12 కానీ 15 కానీ 20 కానీ ఇంకా మనం కష్టపడి నేర్చుకున్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ 3 మంత్స్ కానీ ఈ 6 మంత్స్ కానీ ఇంటర్న్షిప్తో కలిపి చూసుకుంటే. సో వన్స్ మనకి ఒక 1 year 2 years వర్క్ చేసిన తర్వాత మీకే అర్థమైపోతుంది, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఈ ఎస్సీఓ కానీ గూగుల్ యాడ్స్ కానీ ఫేస్బుక్ యాడ్స్ కానీ వెబ్ డిజైన్ కానీ ఇవన్నీ నేర్చుకుంటారు కాబట్టి ఒక 1-2 years వర్క్ చేసిన తర్వాత మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది, దేని మీద వెళ్తే నాకు హై శాలరీ వస్తుంది, ప్లస్ మీ ఇంట్రెస్ట్ మీ ప్యాషన్ కూడా దాని మీద ఆబ్వియస్గా పెరుగుతుంది. సో అందులో మీరు స్పెషలైజేషన్ తీసుకొని ఒక 2 years తర్వాతనైనా మీరు డైవర్స్ అయిపోవచ్చు. అంటే ఎస్సీఓ స్పెషలిస్ట్గా కానీ పీపీసీ స్పెషలిస్ట్గా కానీ లేదంటే ఈమెయిల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్గా కానీ లేదంటే సపరేట్గా ఓన్లీ ఈ కామర్స్ కానీ లేదంటే ఓన్లీ లీడ్ జనరేషన్ స్పెషలిస్ట్ కానీ ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. లేదంటే కంప్లీట్గా ఓవరాల్గా డిజిటల్ మార్కెటింగ్ మీరు మేనేజ్ చేసుకుంటూ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ లెవెల్లో కానీ సోషల్ మీడియా మేనేజర్ లెవెల్లో కానీ ఇలాంటి పొజిషన్స్ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి. ఇంకా శాలరీస్ విషయానికి వస్తే నేను చెప్తున్నా కదా, ఇది మీకు బీపీఓ అలాంటి వాటితో కంపేర్ చేసుకోవద్దు, ఎందుకంటే మీకు ఇనీషియల్ శాలరీ ఎప్పుడైనా సరే 15,000 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ ఉంటాయి. కానీ ఓవర్ ద పీరియడ్ ఓన్లీ జస్ట్ ఆఫ్టర్ ఒక 1 year 6 months, కొందరైతే 6 months తర్వాత ఇంకా చాలా కష్టపడి ఇంకా బాగా నేర్చుకొని 6 months తర్వాత కూడా ఇంకా మంచి ప్యాకేజ్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు. బట్ లెట్స్ బీ కన్జర్వేటివ్, ఒక 1 year తర్వాతనైనా సరే మీ శాలరీస్ అనేది హైక్ అనేది మంచిగా ఉంటాయి కొంచెం మీరు కష్టపడి నేర్చుకుంటే. ఇనీషియల్ 1 or 2 years అనేది ఈ డిజిటల్ మార్కెటింగ్లో చాలా క్రూషియల్గా ఉంటాయి, ఎందుకంటే చాలా నాలెడ్జ్ ఉంటుంది ఇందులో నేర్చుకోవడానికి. అన్నీ నేర్చుకున్నప్పుడు మీకు ఏంటంటే ఒక క్లారిటీ వస్తుంది, ఒక బిజినెస్ని ఎలా గ్రో చేయాలని. వన్స్ మీకు ఆ కేపబిలిటీ వచ్చిందంటే ఆబ్వియస్గా బయట బిజినెస్లు అనేవి మిమ్మల్ని తీసుకోవడానికి స్పెండ్ చేయడానికి కూడా వాళ్ళకి పెద్ద ఇష్యూ ఉండదు. ఇంకొకటి ఏంటంటే అసలు జాబ్స్ ఉన్నాయా అంటున్నారు. నేనే చూస్తున్నాను కదా, నా బిజినెస్లోనే ఏజెన్సీ కోసం హైర్ చేసుకుందామని చూసుకుంటే జాబ్స్ అప్లై చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, పొజిషన్ పెడితే చాలామంది అప్లై చేస్తారు, కానీ వన్స్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ కూర్చున్న తర్వాత అర్థమవుతుంది వాళ్ళకి ఏం రాదని చెప్పేసి. సో వాళ్ళని తీసుకున్నా కానీ మళ్ళీ మనం ట్రైన్ చేసి ఇవన్నీ చేసేసరికి వాళ్ళు ఉంటారో ఉండరో కూడా తెలియదు. అందుకోసం అని చెప్పేసి మనమే ముందే దానికి కావాల్సిన అడ్వాన్స్ లెవెల్లో ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇది జస్ట్ మీరు బయట చూసే ఇన్స్టిట్యూట్ లాగానైతే కాదు, అలా అనుకోకండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ అది స్టూడెంట్స్కి కానీ వేరే వాళ్ళకి అది ఓవరాల్గా జాబ్ పొజిషన్కి అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒకవేళ బిజినెస్ ఓనర్కి ఎలా ఉంటుందంటే ఇందాక చెప్పినట్టు ఒకటి వాళ్ళ బిజినెస్ని వాళ్ళే గ్రో చేసుకోవచ్చు, చిన్న బిజినెస్ అయితే. లేదు మీకు కూడా ఒక మంచి అవగాహన అయితే వస్తుంది అసలు దాంట్లో ఏమేమి మాడ్యూల్స్ ఉంటాయి, మనం వాటిని ఉపయోగించుకొని ఎలాంటి అడ్వర్టైజింగ్స్ రన్ చేయాలి, అలా ఎలాంటి టీమ్నైనా హైర్ చేసుకోవాలని చెప్పేసి బిజినెస్ ఓనర్స్కి అయితే ఒక మంచి క్లారిటీ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బిజినెస్ ఓనర్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మీ యొక్క అకౌంట్స్ కానీ మీ యొక్క సోషల్ మీడియా ప్రొఫైల్స్ కానీ అవన్నీ ఎలా సేఫ్గా ఉంచుకోవాలి, ఎలా మీ కంట్రోల్లోనే ఉండాలి. ఎందుకంటే చాలామంది చూస్తున్నాను కదా, వన్స్ ఎవరైనా వాళ్ళ దగ్గర పనిచేసే డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతారు. అంటే తెలీదు ఏమేమి అకౌంట్స్ వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి, ఏమేమి వాడు తీసుకెళ్తున్నాడు, ఎందుకంటే వాడు తర్వాత వన్స్ జాబ్ నుండి వెళ్ళిపోయిన తర్వాత వాడు రెస్పాన్స్ ఇయ్యడు. సో ఏమేమి ఎక్కడున్నాయో తెలియదు. అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా ఇది నేర్చుకున్న తర్వాత మీకంటూ ఒక మంచి క్లారిటీ అయితే ఉంటుంది. ఓకే, ఫేస్బుక్ సంబంధించిన అసెట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, గూగుల్ యాడ్స్కి సంబంధించిన అసెట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, వెబ్సైట్కి సంబంధించినవి అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ నా కంట్రోల్లోనే ఉన్నాయి. ఇన్ కేసు రేపు వాడు వెళ్ళిపోయినా కానీ మీకు అంత పెద్ద ఇష్యూ ఉండదు అన్నట్టు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి కెరీర్ స్విచ్ అయ్యేవాళ్ళు. నేను ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు మీకు ఒకవేళ 15,000 20,000 30,000 వస్తున్నా సరే మీరు హ్యాపీగా నేర్చుకొని మళ్ళీ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ జాయిన్ అయిపోయి ఒకవేళ మీ లక్ బాగుంటే 20,000 అయినా మళ్ళీ కొట్టే ఛాన్స్ ఉంటుంది జాబ్ ఇనీషియల్గానే. తీసుకొని స్టార్ట్ చేసుకొని ఒక 1 year తర్వాత మీకే ఆబ్వియస్గా డిఫరెన్స్ తెలుస్తుంది ఇందులో ఈ కెరీర్ లోపల. ఓకేనా. కాబట్టి మీకు ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి ఈ జాబ్లో ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ ఎక్కడ ఉండదు ఒకవేళ చేద్దాం అనుకునే వాళ్ళకి. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఒక సైడ్ కోడింగ్ వచ్చేసి ఇంకొక సైడ్ డిజిటల్ కోడింగ్ అంటే మనకి ఇక్కడ వర్కౌట్ కాదు, ఎందుకంటే దానికి ఆబ్వియస్గా టెక్నికల్ నాలెడ్జ్ టెక్నికల్ సావే అయి ఉండాలి. వేరాజ్ మనకి దీనికి అంత టెక్నికల్ అవసరం లేదు కాబట్టి దానికి ప్లస్ ఇంటి దగ్గర నుండి పని చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్లో ఉంటుంది. సో దీనికి ఉన్నంత ఆపర్చునిటీస్ అయితే దేనికి లేవు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకునే వాళ్ళకైతే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి
మనం అసలు ఏమేమి మాడ్యూల్స్ మనం ఇందులో కవర్ చేస్తామని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇంకొకటి దీంట్లో మీకు ఆల్రెడీ మీకు పంపించాము బ్రౌచరు. దాంట్లో చాలా డీటెయిల్‌గా మనం ఒక్కొక్క మాడ్యూల్‌లో మళ్ళీ ఎన్నెన్ని టాపిక్స్ కవర్ అయితాయని చెప్పేసి దాంట్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 50+, 60+ మాడ్యూల్స్ అయితే ఉన్నాయి. నేను జస్ట్ రఫ్‌గా నెంబర్ చెప్పాను కానీ ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి అందులో మనం ఇంక్లూడ్ చేసిన దాంట్లో. దాంతోపాటు మనం ఏఐ కూడా మనం ఇంక్లూడ్ చేసామన్నట్టు. దీంట్లో సర్ఫేస్ లెవెల్‌లో చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే అసలు ఓవరాల్‌గా డిజిటల్ మార్కెటింగ్ ఫండమెంటల్స్ చూస్తాము. అదైపోయిన తర్వాత వెబ్సైట్స్ ఎలా క్రియేట్ చేయాలి, డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటిది, అవి అసలు వెబ్సైట్స్ ఒక ఎఫెక్టివ్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి దీంట్లో డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి వర్డ్‌ప్రెస్ అంటే ఏంటిది, ఆ యొక్క సిఎంఎస్ యొక్క ఫీచర్స్ కానీ దానికి సంబంధించిన క్లాసెస్ అయితే మనకు నెక్స్ట్ ఫాలో అప్ ఉంటాయి. ఇవి రెండు అయిపోయిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఒక అసలు వెబ్సైట్స్ ఇవన్నీ ఎట్లా వర్క్ అవుతున్నాయి, కామర్స్ వెబ్సైట్స్ కానీ, బ్లాగ్స్ కానీ, న్యూస్ వెబ్సైట్స్ కానీ, వాటన్నిటికి డిఫరెన్స్ ఇవన్నీ తెలుస్తుంది. ఆ తర్వాత సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని ఉంటుంది. అంటే గూగుల్లో మన వెబ్సైట్ని ఎలా టాప్ తీసుకురావాలి అని చెప్పేసి అది మనం నేర్పిస్తాము. రీసెంట్గా ఇప్పుడు మనం దీంతో పాటే దీంట్లోనే మనం ఇంక్లూడ్ చేసాము. యాక్చువల్ ఇక్కడ రాయలేదు. అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరు చాట్ జీపీటీలో కానీ లేదంటే జెమినైలో కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు బిజినెసెస్ కోసం లేదంటే రికమెండేషన్స్ కోసం. వాటిల్లో కూడా ఎలా టాప్ తీసుకురావాలని చెప్పేసి అది ఇంకొక మాడ్యూల్ కూడా యాడ్ చేసాము. ఇది కొంచెం ఓల్డ్ది కాబట్టి ఇంకా దీంట్లో పెట్టలేదు, కానీ యాక్చువల్గానైతే అది కూడా ఇంక్లూడ్ చేసాము. ఈ రెండు అయిపోయిన తర్వాత మనం పెయిడ్ అడ్వర్టైజింగ్ వైపు వెళ్తాం. పెయిడ్ అడ్వర్టైజింగ్ అంటే మనకి మేజర్గా ఉండే రెండు ప్లాట్ఫామ్స్ ఏంటివి, గూగుల్ యాడ్స్ ఒకటి, మెటా యాడ్స్. మెటా యాడ్స్ అంటే అది ఇంతకుముందు ఫేస్బుక్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అనేవాళ్ళు. ఇవి నేర్పిస్తాము. సో దీంట్లో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ట్రాకింగ్ అండ్ వెబ్ అనలిటిక్స్. అంటే వన్స్ ఒక విజిటర్ మీ వెబ్సైట్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతమంది వస్తున్నారు, లేదంటే వాడి యొక్క బిహేవియర్ అనాలిసిస్ చేయడం కానీ, వాళ్ళు ఏ డివైస్ నుండి వస్తున్నాడు, ఏ కంట్రీ నుండి వస్తున్నాడు, ఏ స్టేట్ నుండి వస్తున్నాడు, ఏ సిటీ నుండి వస్తున్నాడు, ప్లస్ ఎంతసేపు టైం స్పెండ్ చేస్తున్నారు, ఏ పేజెస్కి నావిగేట్, ఇలా ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మనం ఎలా ట్రాక్ చేయాలని చెప్పేసి మనం ఈ ట్రాకింగ్ అండ్ వెబ్ అనలిటిక్స్ అనే టాపిక్లో నేర్చుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఈ ఏదైతే ట్రాకింగ్ మనం ప్రాపర్గా సెట్ చేస్తామో అది ఇండైరెక్ట్గా మీకు గూగుల్ యాడ్స్ అండ్ మెటా యాడ్స్ కూడా హెల్ప్ అవుతాయి అన్నట్టు. వన్స్ మనం ఇదంతా మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ఏఐ నడుస్తూ ఉంటుంది కాబట్టి బ్యాకెండ్లో దానికి ఎప్పుడైతే పలానా పర్సన్స్ కన్వర్ట్ అయ్యారని తెలుస్తుందో నెక్స్ట్ చూపించే యాడ్స్ కానీ, నెక్స్ట్ చూపించే వీడియో యాడ్స్ కానీ అలాంటివి ఉంటాయి కదా, అవి అలాంటి ఇంతకుముందు కన్వర్ట్ అయిన టైప్ ఆఫ్ పీపుల్ మాత్రమే చూపించే అవకాశం ఉంది. సో ఇక్కడ ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది. నెక్స్ట్ ఆబ్వియస్గా సోషల్ మీడియా మార్కెటింగ్. మనకు ఇప్పుడు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎలా వైరల్ రీల్స్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఓవరాల్గా కాన్సెప్ట్ ఒక ఏజెన్సీకి కానీ ఒక కంపెనీకి కానీ సోషల్ మీడియా క్యాలెండర్ ఎలా క్రియేట్ చేయాలి, అవన్నీ మనం ఈ సోషల్ మీడియా మార్కెటింగ్లో డిస్కస్ చేస్తాం. ఇవి రెండు అయిపోయిన తర్వాత మనకు ఓవరాల్గా అయిపోయిన తర్వాత మనం గ్రాఫిక్ డిజైనింగ్ క్యాన్వా యూజ్ చేసి లైట్గా ఫోటోషాప్ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు. అది కూడా ఇంక్లూడ్ చేస్తాము వన్ క్లాస్లో. అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ వచ్చేసి మనకు కంప్లీట్గా క్యాన్వాలో ఇటు డిజైనింగ్ కానీ, ఎందుకంటే క్యాన్వా టూల్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఆల్రెడీ కొందరు ఫెమిలియర్గా ఉంటున్నారు. సో దే ఆర్ మోర్ కంఫర్టబుల్ యూజింగ్ క్యాన్వా టూల్ అందుకని చెప్పేసి. ప్లస్ డిజైన్స్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా క్రియేట్ చేయొచ్చు ఇందులో మార్కెటింగ్ మెటీరియల్ కోసం. ఎందుకంటే ఫోటోషాప్ నేర్పించండి, ఫోటోషాప్ కూడా నేర్పిస్తాము, కానీ అది చాలా స్పెసిఫిక్ పర్పస్ వరకు మార్కెట్ నేర్పిస్తాము. ఎందుకంటే ఫోటోషాప్ ఈజ్ లైక్ మోర్ ఆఫ్ ఏ డిజైనింగ్ ప్రొఫెషనల్ టూల్. అది అంటే ఫోటో స్టూడియో వాళ్ళు అలాంటి వాళ్ళకి అది బాగా యూజ్ అవుతుంది. కానీ మార్కెటర్స్కి క్యాన్వా అనేది చాలా మంచి టూల్. అందుకే అంత కంపెనీ కూడా ఆ రేంజ్లో గ్రో అయింది. క్యాన్వా అనేది వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత మనం యూట్యూబ్ ఎస్ఈఓ అండ్ యూట్యూబ్ గురించి, వీడియో మార్కెటింగ్ గురించి కంప్లీట్గా నెక్స్ట్ మాడ్యూల్లో నేర్చుకుంటాము. దీంట్లో ఏంటంటే ఒక వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి సంబంధించిన లైట్గా వీడియో ఎడిటింగ్ కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాము. ఇందులో వన్స్ మీరు యూట్యూబ్ వీడియోస్ దానికి అసలు స్ట్రాటజిక్గా ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి వీడియోస్ తీస్తే మనకి ఎక్కువ ఎంగేజ్మెంట్ వస్తుంది, అండ్ డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ వీడియోస్కి పెద్ద ఎంగేజ్మెంట్ వచ్చే వీడియోస్కి రాని వీడియోస్కి అసలు డిఫరెన్స్ ఏంటిది అని కూడా ఇందులో యూట్యూబ్ మార్కెటింగ్ అండ్ వీడియో మార్కెటింగ్ ఈ మాడ్యూల్లో నేర్చుకుంటూ ఉన్నట్టు. తర్వాత కంటెంట్ మార్కెటింగ్ ఉంటుంది. అంటే ఒక వెబ్సైట్కి కానీ లేదంటే ఒక బ్లాగ్ మీరు క్రియేట్ చేస్తున్నా, ఈవెన్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నా సరే కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ ఏఐని యూజ్ చేసి కంటెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, కాపీ రైటింగ్ అంటే ఏంటిది, నార్మల్ కంటెంట్ క్రియేషన్కి కాపీ రైటింగ్కి డిఫరెన్స్ ఏంటిది, ఇవన్నీ కూడా మనం కంటెంట్ మార్కెటింగ్ దాంట్లో నేర్చుకుంటాం.
ఆ తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్, ఇంకా మీకు తెలిసిందే, ఇది మీకు రెగ్యులర్గా ఏదో ఒక ప్రమోషనల్ మెయిల్స్ వస్తూనే ఉంటాయి మీరు ఈమెయిల్ యూజ్ చేస్తున్నట్లయితే. అలాంటి మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎఫెక్టివ్గా అవి రన్ చేసి మనం ఎలా బిజినెస్ గ్రో చేసుకోవాలి, ఈమెయిల్ లిస్టింగ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది మీ దగ్గర ఈమెయిల్ లిస్ట్ ఉందనుకోండి, ఆల్రెడీ మీకు సబ్స్క్రైబ్ అయ్యారనుకోండి, వాళ్ళని ఎలా సెగ్మెంట్ చేసుకోవాలి, ఎలాంటి ఈమెయిల్స్ రాస్తే వాళ్ళు ఎక్కువ ఓపెన్ చేస్తారు, ఇలాంటివన్నీ మనం ఈమెయిల్ మార్కెటింగ్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ వచ్చేసి ఏంటిదంటే ఇది సమ్ కైండ్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మేక్ మనీ ఆన్లైన్ టైప్ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్కి ఒక అఫిలియేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఎవరైనా సరే మీ వెబ్సైట్లో వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మీ లింక్ ద్వారా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఏదైనా ఐటెం పర్చేస్ చేసినప్పుడు మీకు సర్టెన్ అమౌంట్ అనేది కమిషన్ వస్తుంది. అది ఓన్లీ అమెజాన్ కేసులో అయితే. అట్లా చాలా డిఫరెంట్ మార్కెట్ ప్లేసెస్ ఉంటాయి బయట మనకి. దాంట్లోకి వెళ్ళి ఎలాగ మనం అలాంటి డిఫరెంట్ ప్రోడక్ట్స్ని ఎలా ప్రమోట్ చేయాలి, దాని ద్వారా కమిషన్స్ ఎలా సంపాదించాలని చెప్పేసి కూడా ఇందులో మనం నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ ఉంటాయి. అంటే మనకు డిజిటల్ మార్కెటింగ్ అంటే మోస్ట్లీ మనం డిఫరెంట్ టూల్స్ యూజ్ చేసి మనం వాటన్నిటిని ఎఫెక్టివ్గా యూజ్ చేసి స్ట్రాటజీస్ బిల్డ్ చేయడం కానీ, లేదంటే క్యాంపెయిన్స్ రన్ చేసి కానీ చేస్తాం. అలాంటి డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ అన్ని మనం ఇంకా దీంట్లో ఇప్పటివరకు కవర్ కానివన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత జనరేటివ్ AI. ఇప్పటివరకు డిస్కస్ చేసిన మాడ్యూల్ అన్నిట్లో కూడా మనం ఏఐని ఎలా ఇంక్లూడ్ చేయాలి, ఎంత ఎఫెక్టివ్గా ఏఐ అనేది మనం యూజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా దాంట్లో డిస్కస్ చేస్తాం. ఓకే, సారీ ఇక్కడ ఉంది, రైట్. ఇప్పటివరకు మనం నేర్చుకునే కాకుండా ఇంకొంచెం అడ్వాన్స్గా నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి ఈ మాడ్యూల్స్ కూడా మనం అడిషనల్గా కవర్ చేస్తున్నాం. ఒకటి ఏంటిదంటే కన్వర్షన్ రేట్ ఆప్టిమైజేషన్ అంటారు. కన్వర్షన్ రేట్ ఆప్టిమైజేషన్ అంటే ఆల్రెడీ ఒక బిజినెస్ ఉంది, వాళ్ళకి నడుస్తుంది, కాకపోతే యాడ్స్ ఇట్లా రన్ చేసినప్పుడు వాళ్ళకి అనుకున్నంత లీడ్స్ అయితే ఎక్కువ రావట్లేదు. యాడ్స్ రన్ చేస్తున్నారు కానీ లీడ్స్ రావట్లేదు ఎక్కువ, లేదంటే లీడ్స్ వచ్చినా కానీ అవి కన్వర్ట్ అవ్వట్లేదు. సో వాటిని ఎలా ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి మనం ఈ కన్వర్షన్ రేట్ ఆప్టిమైజేషన్ అనే మాడ్యూల్ని నేర్చుకుంటాము. అఫ్కోర్స్ దాంతోపాటు జనరేటివ్ AI కూడా ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్తాము. CRM సిస్టమ్ కూడా నేర్చుకుంటాము. CRM అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ టూల్ యాక్చువల్గా. ఎందుకంటే వన్స్ మీకు 1000 లీడ్స్ వచ్చిన తర్వాత వాటిని సరిగ్గా మేనేజ్ చేయకపోతే అవి కన్వర్ట్ కావు. ప్లస్ మన గూగుల్ యాడ్స్ కానీ, ఫేస్బుక్ యాడ్స్ కానీ మనం బ్యాక్ టు ఎవరెవరు కన్వర్ట్ అయ్యారు, ఎవరెవరు కన్వర్ట్ కాలేదు అనే డేటా కూడా మనం వాటికి ప్రొవైడ్ చేయలేం. అందుకని చెప్పేసి ఈ CRM టూల్ కూడా మనం నేర్చుకుంటాం. దాంతోపాటు మనం ఎలా బ్లాగింగ్ చేయాలి, బ్రాండ్ మార్కెటింగ్ ఎలా చేయాలి, అండ్ ఆన్లైన్లో మనీ ఎలా ఎర్న్ చేయాలి, అండ్ ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ అని కూడా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఇది ఎక్కువ సెలబ్రిటీస్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఈ ప్రోగ్రామ్ని. వాళ్ళ సెలబ్రిటీస్ ఏంటంటే వాళ్ళకి బ్యాడ్ నేమ్ రాకుండా, లేదంటే కొన్ని బిజినెసెస్ కానీ వాళ్ళకి ఆన్లైన్లో బ్యాడ్ నేమ్ రాకుండా, నెగటివ్ రివ్యూస్ రాకుండా, ఒకవేళ వచ్చిన వారిని ఎలా ట్యాకిల్ చేయాలి, అవన్నీ కూడా మనం ఈ ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ అనే మాడ్యూల్లో నేర్చుకుంటాం. ఓకే, ఆ తర్వాత ఒక బిజినెస్కి ఎలా లీడ్స్ జనరేట్ చేయాలి అని చెప్పేసి కూడా దానికి నేర్చుకుంటాము. ఇది బిజినెస్ టు బిజినెస్ అనేది చాలా స్పెసిఫిక్ ఉంటుంది. ఎందుకంటే ఒక బిజినెస్కి సూటబుల్ అయ్యే లీడ్ జనరేషన్ టాక్టిక్స్ ఇంకో బిజినెస్కి సూటబుల్ కాకపోవచ్చు. సో ఆ డిఫరెన్స్ కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం లీడ్ జనరేషన్ మాడ్యూల్ నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ బేస్డ్ డిజిటల్ మార్కెటింగ్. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు లీడ్ జనరేషన్ అనేది ఒక ఆబ్జెక్టివ్. కొందరికి ఈకామర్స్ వెబ్సైట్స్కి ఏముంటుందంటే సేల్స్ కావాలి వాళ్ళకి, సో అది వాళ్ళకు ఒక ఆబ్జెక్టివ్. వేరే ఒక కార్ బ్రాండ్ ఉంది, వాళ్ళకనేది కొంచెం డిఫరెంట్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళ బ్రాండ్ ఎక్కువ చూడాలి జనాలు, వాళ్ళ వీడియోని ఎక్కువ చూడాలి. చూడడం వల్ల ఏంటంటే తర్వాత వాళ్ళు ఎందుకంటే డైరెక్ట్గా ఆన్లైన్లో పర్చేస్ చేసే ఆప్షన్ ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, స్టోర్కి వెళ్ళి ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ టాటా బ్రాండ్ని మనం ప్రమోట్ చేస్తున్నాం అనుకో, ఆ వీడియోస్ కానీ అవన్నీ మనం ఎక్కువ పుష్ చేస్తున్న కొద్దీ వాడు గుర్తుపెట్టుకుని ఓకే రేపు నేను టాటా బ్రాండ్లో ఉన్న కార్ మాత్రమే కొనుక్కోవాలని చెప్పేసి వాడు అట్లా మోటివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రబుల్ షూటింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని ఉంటుంది. ఇదేంటిదంటే చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్ ఇది కూడా. ఎందుకంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ చేసేటప్పుడు, అంటే SEO చేసినా కానీ, గూగుల్ యాడ్స్ కానీ, ఫేస్బుక్ యాడ్స్ కానీ రన్ చేసేటప్పుడు ఇలా ఏది చేసినా కూడా వాటికి ఉండే సర్టెన్ ఇష్యూస్ వాటికి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నారు, లేదంటే ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తున్నారు. నిన్న స్టార్ట్ చేసిన తర్వాత 1-2 డేస్కి మీ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడు ఎక్కడికి వెళ్ళి మనం అన్బ్లాక్ చేయించుకోవాలి మన యాడ్ అకౌంట్. సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఎలా వాటిని ట్యాకిల్ చేయాలని చెప్పేసి మనం ఈ ట్రబుల్ షూటింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే మాడ్యూల్ లోపల నేర్చుకుంటాం. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి నేర్చుకునే ఇక్కడ మన దగ్గర ఇప్పుడు కోర్స్ తీసుకునే వాళ్ళందరికీ కూడా ఇది బోనస్గా మనం ఇవి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. కొన్ని ఫ్రీ వర్డ్ ప్రెస్ థీమ్స్ కానీ ప్లగ్ఇన్స్ లిస్ట్ కానీ అవి అంటే ఏ పర్పస్కి ఏ ప్లగ్ఇన్ వాడాలి, ఏ పర్పస్కి ఏ థీమ్ వాడాలని చెప్పేసి ఇలాంటి కొంచెం మన దగ్గర ఒకటి ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఉంటాయి, అవి కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి SEO బ్యాక్ లింక్స్ ప్యాకేజ్ అని ఉంటుంది. దీంట్లో బ్లాగ్ కమెంటింగ్ అని, డైరెక్ట్ సబ్మిషన్స్ అని, డిఫరెంట్ గెస్ట్ బ్లాగింగ్ ఇలాంటికి సంబంధించిన లిస్ట్ అంతా మన దగ్గర ఉంది. ఆ లిస్ట్ కూడా మనం ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం దీంట్లో. ఓకే, నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ బండిల్ ఇంకొకటి AI టూల్స్ లిస్ట్ ఉంది మన దగ్గర. అంటే ఏ పర్పస్కి ఏ టూల్ వాడాలని చెప్పేసి అట్లా ఒక 5000 లిస్ట్ ఉంది. దాంతోపాటు మనం ప్రాంప్ట్స్ యొక్క లిస్ట్ కూడా మనం ఇస్తాం. ఏ టూల్లోకి వెళ్ళినప్పుడు ఏ ప్రాంప్ట్ ఇస్తే మనకు ఎట్లా వస్తుంది అని చెప్పేసి. ఓకే, వీటితో పాటు మనం ఆబ్వియస్గా ఎవ్రీడే మనం అసైన్మెంట్స్ ఇస్తుంటాము. దానితో పాటు మనం డిఫరెంట్ స్టడీ మెటీరియల్ ప్లస్ దానికి సంబంధించిన రీసోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఓకే, ఒకటి నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ నేర్చుకున్న తర్వాత జాబ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఏంటిదంటే ఇక్కడ మనం రెజ్యూమ్ ప్రిపరేషన్ చేయడం కానీ, వాళ్ళ కవర్ లెటర్ ప్రిపేర్ చేయడం కానీ, ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్పించడము, ఆ తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ ఎలా కండక్ట్ అంటే మాక్ ఇంటర్వ్యూస్ ఇన్ ద సెన్స్ మనమే ఇక్కడ ఒక కంపెనీ లాగా హైర్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే అడుగుతామో అలాంటివే మనం అడిగి నేర్పించడం వల్ల ఏమైతే అంటే వాళ్ళు డైరెక్ట్గా రేపు పొద్దున ఇంటర్వ్యూకి పోయినప్పుడు భయపడాల్సిన పని లేకుండా డైరెక్ట్గా ధైర్యంగా ఫేస్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత వన్స్ అవి అయిపోయిన తర్వాత మనకి ఇంకోటి నేర్పించేది ఏంటంటే అసలు వాళ్ళ ఫస్ట్ జాబ్ని డిజిటల్ మార్కెటింగ్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా ఏ దారిలో వెళ్తే వాళ్ళ యొక్క ఫస్ట్ జాబ్ అనేది కొట్టొచ్చు అని చెప్పేసి మనం ఈ మాడ్యూల్లో నేర్చుకుంటాం. ఓకే, దాంతోపాటు మనం ఇంకొకటి ఏంటంటే మన కమ్యూనిటీ కూడా ఉంటుంది, ప్రైవేట్ కమ్యూనిటీ ఉంటుంది. ఆ కమ్యూనిటీలో లేటెస్ట్ అప్డేట్స్ కానీ అలాంటివన్నీ తెలుసుకోవడానికి, అసలు ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి, రేపు పొద్దున ఇంకా ఏమేమి నేర్చుకోవాలి, కొత్త ఏమొస్తున్నాయి అలాంటి అప్డేట్స్ అన్నీ మనకు ప్రైవేట్ కమ్యూనిటీలో కూడా మనం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, అండ్ వీటన్నిటితో పాటు ఆబ్వియస్గా నేను ఇందాక చెప్పినట్టు ప్రతిరోజు కూడా అసైన్మెంట్స్ ఉంటాయి అండ్ ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్ అయితే ఉంటాయి. అవి స్టూడెంట్ అనేది ఖచ్చితంగా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇంకా కోర్స్ డ్యూరేషన్ అండ్ ఫీజ్ విషయానికి వస్తే మనకు స్టాండర్డ్ వచ్చేసి మనకు 60 days డ్యూరేషన్ ఉంటుందండి. దాంట్లో మండే టు ఫ్రైడే 60 days, ఆల్మోస్ట్ 1 to 1.5 hour క్లాసెస్ అయితే మనకు డైలీ ఉంటాయి. దీనికి ఫీ వచ్చేసి మనం 15,000 అయితే ఛార్జ్ చేస్తున్నాం. మీరు బయట వాటితో కంపేర్ చేస్తే ఇదే సేమ్ స్టాండర్డ్ మాడ్యూల్స్ మీరు బయట చూసుకున్నట్టయితే ఎంత కాదన్నా కానీ 30 నుంచి 40-50,000 వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనకేంటంటే మెయిన్ ఇన్కమ్ రిసోర్స్ అనేది కోచింగ్ నుంచి కాదు, మనం బెస్ట్ స్టూడెంట్స్ని తయారు చేద్దామని చెప్పేసి మనం చూస్తున్నాము. స్టూడెంట్స్ ఒకవేళ మంచి క్యాండిడేట్స్ ఉంటే ఈవెన్ మన ఏజెన్సీలోనే తీసుకోవడానికి చూస్తున్నాం. ఎందుకంటే బయట నుండి మేము చూస్తున్నాం కదా, అస్సలు క్వాలిటీ అయితే ఉండట్లేదు, ఏదో ట్రాష్ నేర్పిస్తున్నారు, పంపించేస్తున్నారు, వాడికి ఏమి రావట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకు అడ్వాన్స్డ్ మాడ్యూల్ వచ్చేసి ఇంకొక 60 days అని నేను స్టాండర్డ్ మాడ్యూల్ చెప్పాను, ఒక్కొక్కసారి ఇది 60 to 70 days అయినా కావచ్చు. వేరే 90 days మా అడ్వాన్స్డ్ అని చెప్పింది. మీకు ఇది కూడా సేమ్ మండే టు ఫ్రైడే ఉంటుంది, 1 to 1.5 hour ఉంటుంది. క్లాస్ డ్యూరేషన్ వచ్చేసి సేమ్ ఈ మాడ్యూల్స్ కూడా మీరు తీసుకున్నట్లయితే ఇది కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 60 to 70,000 అయితే బయట ఛార్జ్ చేస్తారు. బయట మీరు ఇన్స్టిట్యూట్స్లలో కనుక్కున్నా కానీ ప్రాబ్లం లేదు. ఒకసారి కనుక్కొని మీరు మాడ్యూల్స్ కంపేర్ చేసుకొని చూడండి, సో మీకే అర్థమైపోతుంది. ఇది మనం వచ్చేసి జస్ట్ 5,000 డిఫరెన్స్తో 20,000కి అయితే ఛార్జ్ చేస్తున్నాం. ఓకే, యా, సో ఇదండి, ఇవి నా ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రసెస్. అండ్ మీకు ఏం చేయొచ్చు అంటే academy.grootsolutions.comకి వెళ్తే మీకు కంప్లీట్ మన యొక్క కోర్స్ కరికులం కానీ డీటెయిల్స్ కానీ మనం కాంటాక్ట్ అవ్వడానికి వాట్సాప్ నెంబర్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ యొక్క డీటెయిల్ కానీ అందులోనే ఉంటాయి. సో ఈ మీరు డైరెక్ట్గా academy.grootsolutions.com అని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీరు ఎప్పుడైతే రెడీ ఉంటారో డైరెక్ట్గా మీరు నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అయిపోవచ్చు.